హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో అస్సలు చేదు లేకుండా క్రిస్పీగా ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కాకరకాయ వేపుడు ఇలా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు కూడాను చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ముందుగా నేను కాస్త మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకొని 1.5 గరిటెల వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర, 2 స్పూనుల వరకు పల్లీలు, 1 ఫుల్ స్పూను తెల్ల నువ్వులను వేస్తున్నానండి. ఇలా నువ్వులు పల్లీలు వేయడం వల్ల కాకరకాయ వేపుడు ఫ్లేవర్తో పాటు మంచి రుచిగా ఉంటుంది. వీటిని లో ఫ్లేమ్లో నువ్వులు చిటపటమనేంత వరకు, పల్లీలు లోనగా వేగేంత వరకు మనము చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేస్తున్నాను. చింతపండు వేయడం వల్ల కాకరకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. మీరు కావాలంటే చింతపండు వేయకుండా 2 విధాలుగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది. అలానే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇవన్నీ వేగిన తర్వాత నేను పూర్తిగా చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 కేజీ వరకు నేను కాకరకాయలు తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని చివర్లను అయితే కట్ చేసేసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా కాకరకాయని ఇలా రౌండ్గా చక్రాల్లాగా కట్ చేసేసుకున్నాను. ఇవి కట్ చేసుకునేటప్పుడే మనము కాస్త సన్నగా కట్ చేసుకోవాలండి. అన్నీ కూడాను ఒకే సైజులో ఈవెన్గా ఉండేలాగా కట్ చేసుకుంటే అన్నీ కూడాను చక్కగా ఒకేలాగా క్రిస్పీగా వేగుతాయండి. అలా కాకుండా లావుగా కట్ చేసుకున్నామంటే ఇవి క్రిస్పీగా రావు. ఇప్పుడు నేను ప్యాన్లో ఒక 2.5 గరిటెల వరకు ఆయిల్ తీసుకున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ పట్టదండి కర్రీకి. నేను ఫ్రై చేయడానికని 2.5 గరిటెలు తీసేసుకున్నాను. మరీ ఎక్కువ ఆయిల్ తీసుకోకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 కేజీ కాకరకాయ ముక్కలు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మనం తీసుకున్న ఆయిల్ అనేది ఈ కాకరకాయలు అస్సలు తీసుకోకుండా చక్కగా ఫ్రై అవుతుందండి. మరీ ఎక్కువ ఆయిల్ తీసుకొని ఒకేసారి ఫ్రై చేసామంటే మనకి ఆయిల్ మొత్తం వేస్ట్ అవుతుంది, కాస్త చేదు కూడాను వస్తుంది. కాబట్టి చూడండి, ఇలా కలుపుతూ ముక్కలన్నీ కూడాను మనం ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలపకపోతే కింద ఉన్నవన్నీ మాడిపోతాయి, పైనవన్నీ కూడాను పచ్చిగా ఉంటాయండి. ఇలా కలుపుతూ ఉన్నామంటే చక్కగా ఈవెన్గా అన్నీ కూడాను ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ కలర్కి వచ్చి కాస్త క్రిస్పీగా అయిన తర్వాత మనం వీటిని అయితే వేరొక ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. ఆయిల్ రాకుండా ముక్కల వరకు వీటిని తీసుకొని సపరేట్గా పెట్టేసుకుందాము. చూడండి, ఆయిల్ అయితే కలర్ చేంజ్ అయింది కదా, అలానే క్రిస్పీగా కూడాను మనకి కాకరకాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను సెకండ్ టైం కూడాను మిగిలిన ముక్కలను వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. అన్నీ ఒకేసారి వేసి ఫ్రై చేసుకున్నామంటే ఇవి ఇంత క్రిస్పీగా రాదు అండి. సో కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి చక్కగా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇవి వేడిగా ఉన్నప్పుడే కొంచెం లైట్గా సాల్ట్ వేసి మిక్స్ చేసుకున్నామంటే ఈ వేడికి సాల్ట్ కరిగిపోయి కాకరకాయలకు పడుతుందండి. ఇలా మనం స్నాక్స్ కింద కూడాను తినొచ్చు, చేదు లేకుండా చాలా రుచిగా ఉంటుంది. అలానే మిక్సీ జార్లో నేను ఆల్రెడీ ఫ్రై చేసుకున్నవన్నీ వేసి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, 1.5 స్పూన్ వరకు కారం వేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నానండి. ఈ పొడి కాకరకాయ వేపుడులో చాలా బాగుంటుంది. మీరు ఎలా చేసినా కాకరకాయ వేపుడు రుచిగా రావాలంటే ఈ పొడి రుచిగా ఉంటుందండి. చూడండి, నేను సెకండ్ టైం వేసిన కాకరకాయ ముక్కలు కూడాను చక్కగా ఫ్రై అయిపోయాయి కదా, వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను తీసుకున్న 2.5 గరిట ఆయిల్ కూడాను నాకు మిగిలిపోయిందండి. తీసేసి జస్ట్ 1 గరిట మాత్రమే ఉంచుకున్నాను. దీనిలో కొంచెము జీలకర్ర, అలానే ఒక 1/2 కప్పు వరకు ఉల్లిపాయలను వేస్తున్నాను. ఇలా ఉల్లిపాయలని కలుపుతూ మనము ఫ్రై చేసేసుకుందాము. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, పల్లీలు వేసి గ్రైండ్ చేసినది, అది మొత్తం కూడాను వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి. ఈ పొడి వేసిన తర్వాత హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు, మాడిపోతుంది. సో దీనిని వేసి 1 నిమిషము ఉల్లిపాయలతో పాటు కలిపి ఫ్రై చేసేసుకుందాము. తర్వాత మనం ఆల్రెడీ వేయించుకొని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను కూడాను వేసి కలుపుతూ ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఈ స్టేజ్లోనే రుచికి తగినంత ఉప్పు కూడాను వేసేసి కలుపుకుందాము. వేడిగా ఉండడం వల్ల ఉప్పు కూడాను కరిగిపోయి ముక్కలకి చక్కగా పడుతుంది. అలా కాకుండా మనం ముందుగానే వేయించేటప్పుడు ఉప్పు వేసామంటే కాకరకాయలు ఇంత క్రిస్పీగా రాదు అండి. సో లాస్ట్లోనే
మనము చూసి అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు అనేది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చిందో కర్రీ అనేది. దీన్ని నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నానండి. ఇది వారం నుంచి 10 రోజుల వరకు కూడాను స్టోర్ చేసేసుకోవచ్చు. ఏదైనా రసం, సాంబారు లేదా వేడివేడి అన్నంలో సూపర్ టేస్టీగా ఉంటుంది. అలానే మీకు ఇది నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.